ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీతో మాట్లాడాలమ్మా. మాట్లాడాలా? పదనన్నా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడే. ఇక్కడే నీతో మాట్లాడాలి. అంత అర్జెంట్ ఏంటి? ఏ విషయం గురించి? సమీరా గురించి. సమీర గురించా? అవునమ్మా, సమీరా గురించి నీతో మాట్లాడాలి. నిన్ను కలిసిందా? అమ్మా, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తన మీద చెయ్యెందుకు చేసుకున్నావు? చంపేస్తానని కూడా సమీరాకి వార్నింగ్ ఇచ్చావంట కదా? అసలేం తప్పు చేసిందమ్మా సమీరా? ఏంటిది దర్శన్? ఆ అమ్మాయి ఏ తప్పు చెయ్యదు, సతీ సావిత్రి లాంటి నిప్పు లాంటి గుణంగల అమ్మాయి అనుకుంటున్నావా? చూడు, ఆ అమ్మాయి తప్పు చేసింది, కొట్టాను. పైగా నా కొడుకుని మాయ చేసి భార్య భర్తల మీద చిచ్చు పెడుతుందని కొట్టాను. ఏ సీతారాముల కళ్యాణం జరిగే గుడిలో కళ్యాణంలో కూర్చోడానికొచ్చిన నిన్ను 10 మంది చూస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా కౌగిలించుకుందే. అది నా కళ్ళతో చూసి కూడా నేను కామ్గా ఉండాలా? అందుకే దాన్ని చెంప పగలగొట్టాను. చాలా దర్శన్, సమీరని కొట్టాను అని నేనేదో తప్పు చేసినట్టు నిలదీసి ప్రశ్నిస్తున్నావు. పెళ్ళైన మగాడివి పరాయి ఆడపిల్లతో నువ్వు చేసిందేమైనా కరెక్ట్ అనుకుంటున్నావా? చూడు దర్శన్, నీకు పెళ్ళయింది, భార్య ఉందని గుర్తుపెట్టుకుని ప్రవర్తించు. అమ్మా, నేను పెళ్లి చేసుకోలేదు. మీరే నాకు పెళ్లి చేశారు. మేము చేసినా నువ్వు చేసుకున్నా పెళ్లి పెళ్ళే. శరణ్య నీకు భార్యే. చూడు దర్శన్, సమీరని నువ్వు ప్రేమించుండొచ్చు, కానీ ఆ అమ్మాయి కరెక్ట్ మనిషి కాదు. మన కుటుంబానికి తగినది కూడా కాదు. అందుకే శరణ్యతో నేను నీకో పెళ్లి చేయించాను. అంటే శరణ్యమైన గొప్పదా? మన కుటుంబ పరువు తీస్తూ నీ కొడుకు మీద అబాండాలు వేసిన తను ఎలా నీ దృష్టిలో కరెక్ట్ అవుతుంది? దర్శన్, నువ్వనుకుంటున్నట్టు శరణ్య ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యదు కూడా. తను నిప్పులాంటి అమ్మాయని నేను నిరూపించగలను. ఒక అబద్ధాన్ని బలవంతంగా నిజమని ఒప్పించినా అది నిరూపించడం అని అనిపించుకోదమ్మా. శరణ్య క్యారెక్టర్ ఎలాంటిదో నాకు తెలుసు. దర్శన్, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవునమ్మా, నేనిలా ఎప్పుడో మాట్లాడాల్సింది. మాట్లాడలేకపోవటం వల్లే నా జీవితం ఇక్కడి వరకు వచ్చింది. అమ్మా, నీ మీద నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటేనే మంచిది. దయచేసి పోగొట్టుకోవద్దమ్మా, ప్లీజ్. మరోసారి నా కూతురు జీవితంలోకి తొంగి చూసావో జాగ్రత్త.
డ్రైవర్ కారాపు. అమ్మేంటి పిచ్చిదాల్లో వచ్చి ఇలా ఎక్కడ కూర్చునుంది? ఏంటమ్మా ఇక్కడున్నావు? అమ్మా ఏమైందంటే ఏమి చెప్పవేంటి? ఏమైందంటే ఏం చెప్పనమ్మి. సరే చెప్పొద్దు, నువ్విక్కడే కూర్చో, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మి నన్ను వదిలేసి వెళ్ళిపోతా ఉండవేందమ్మి? అమ్మకేం జరుగుండదో తెలుసుకోవా? అదే కదా అడిగాను. ఓ ఇంత క్యారెక్టర్ ఇస్తే అంత చేస్తూ ఉంటావు. ఏం జరిగిందో త్వరగా చెప్పమ్మా. విశ్వనాథం గీత వాళ్ళు నన్ను మెడపెట్టి బయటికి గెంటేసినారమ్మి. ఏంటి నిన్ను ఇంట్లోంచి గెంటేశారా? ఏమిందమ్మా? పళ్ళు రాలిపోతాయి కాంచన. నీ ప్రాణం తీసేస్తానేమనుకున్నావు? ఇంత చేశారా? పదమ్మా వాళ్ళ సంగతి చెప్దాం రా. అమ్మా నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్త. అమ్మా నాన్నా, అమ్మా నాన్నా. ఏమ్మా అసలేమనుకుంటున్నారు మీరు? పెద్దమ్మని తిట్టి అవమానించడమే కాకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా? అసలైతే ఈ సన్మానం ముందు జరగాల్సింది నీకు. నాన్నా నోర్మోయ్. కొట్టండి దీన్ని. ఛ! ఆడపిల్లవైపోయావు. లేదంటే నువ్వు చేసిన పనికి ప్రాణం తీసినా తప్పులేదు. నాన్నా ఏంటే గొంతు పెంచుతున్నావు? చెల్లెల కాపురంలో నిప్పులు పోయడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందే పాపిష్టిదానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.